బాధ్యతను విస్మరిస్తే ఎలా? రఫీ గారు, సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు రవాణా శాఖలో ఏమున్నాయి, లేకపోతే దేవాదాయ శాఖ ఎందుకు అప్ టు ద మార్క్ చేయలేకపోతుంది, లేకపోతే రెవెన్యూ గురించి ఇందాక మాట్లాడుకున్నాం, అందులో చేయడానికి చాలా ఉంది, అదో సముద్రం. కానీ ఇంకొంచెం చేయడంలో, అలాగే మిగతా మంత్రులు కొంతమంది తమ సొంత పనుల్లో బిజీ అయిపోవడాలు, లేకపోతే మొన్న ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో అట్టడుగునున్న మంత్రులు, సమస్యల చిట్టా చాలా పెద్దదే ఉంది. బట్ ఉన్న ఈ టైంలో పరిష్కారానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రి ఎలా ఉండాలని మంత్రులను కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి పనితీరే వాళ్ళకి ఆదర్శం కావాలి సార్, అంతకంటే ఏం లేదు. ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం, దేశ విదేశాలు తిరిగి కంపెనీలు ఎలా తెస్తున్నారు, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏ రకంగా నిధులు తెస్తున్నారు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయటం. అలాగే సబ్ కమిటీ, ముఖ్యమంత్రి ముఖ్యంగా అసంతృప్తి వ్యక్తం చేసింది ఏంటంటే, విశాఖపట్నం రిషికొండలో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ ని, ఆ ఉపసంఘం ఏదైతే మినిస్టర్స్ కమిటీ ఉందో, ఇంతవరకు ఎందుకు మీరు సూచనలు చేయలేకపోయారనేది అది చాలా కీలకమైనటువంటి విషయం. ప్రజలు కూడా అది ప్రశ్నిస్తా ఉన్నారు సార్. ఇంతవరకు ఎందుకు, ఏం మీరు అలా అనవసరంగా బోల్డంత ఖర్చు అయిపోతుంది, నెలకి కొన్ని లక్షల్లో కరెంట్ బిల్ వస్తా ఉంది, అది మియర్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది, ఇంకా అందులో పెద్ద కారణాలు వెతకడానికి కూడా ఏం లేవు. అతనే దుబారా చేశాడు. ఈ మంత్రుల కమిటీ దాని మీద సూచన చేయదు, ఇది నిర్ణయం చేసి ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒకటి రెండు సూచనలు చేయడంలో ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు అంత పట్టించుకోలేదని చెప్పి అనాలా. అది ముఖ్యమంత్రి ఎంత దాన్ని పరిశీలిస్తున్నారు, ప్రతి అంశాన్ని ఎంత పరిశీలిస్తున్నారంటారు కదా. ఉదాహరణ అండి, ఇవాళ మంత్రులు వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్ లో జాప్యం జరుగుతూ ఉంది. ఆ జాప్యం కూడా ఇంకో అనేక అనర్థాలకు జారీ చేస్తుందండి. రావటంతోనే ఫైల్ చూసి వెంటనే దాన్ని క్లియరెన్స్ చేస్తే అది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది, అది పార్టీకి కూడా ఉపయోగం జరుగుతుంది. ఇవాళ ఒకటే సార్, ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ సూచనలు కానీ మంత్రులు ఫాలో చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కి కొంత ఇంకొంచెం పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా పార్టీ విషయాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో కానీ అలక్ష్యాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేరండి. క్రమశిక్షణకి చాలా పెద్దపీట వేస్తా ఉన్నారు. ఆ క్రమశిక్షణే ప్రజల్లో. ఎమ్మెల్యేల విషయంలో గతంలో ఎవరికైతే వార్నింగ్స్ ఇచ్చారో, కొంతమందిని పిలిచి మాట్లాడతానన్నారు, మాట్లాడే అనుకుంటా కొంతమందితో, వాళ్ళలో పోని మార్పు వచ్చింది అంటే కనుక ఆశించవచ్చు. అంటే మా ముఖ్యమంత్రి అంతకు ముందు దాదాపు 74 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తే ఇప్పుడు వాళ్ళ 32కి పడిపోయిందండి. ఆ 32 పనితీరు, వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు కూడా మంత్రుల్ని మానిటరింగ్ చేయమన్నారు. వాళ్ళు ప్రజావేదిక పెడుతున్నారా లేదా, ప్రజల్ని కలుస్తున్నారా లేదా, ప్రజలు అడిగింది వాళ్ళు చేస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు పార్టీ నుంచి కానీ అలాగే మంత్రుల నుంచి కానీ సంబంధించి. ఇక్కడ ఒకటే సార్, ఇందాక కూడా మనం చర్చించుకున్నాం, అధికారులు సార్, అధికారుల్లో ఇంకా నాయకులు, పార్టీ నాయకులు, మంత్రులకు ఉన్నటువంటి కమిట్మెంట్ అధికారులు రావట్లేదు. ఇంకా కొంతమంది వైసీపీలో పనిచేసినటువంటి అధికారులు పరివర్తన. రఫీ గారు, ఒక విషయం చెప్తా, మీకు తెలియంది కాదు, ఒక నిమిషం. ఈ అధికారులు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న అధికారులు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న అధికారులు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అయినా ఉంటారు. కానీ ప్రజలు అధికారం ఇచ్చింది, నమ్మింది అధికారులను కాదు, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి పార్టీల్ని. వాళ్ళదేముంది, వాళ్ళతో పరిగెట్టించి వెనకాల పడి మంత్రులు ఏంటి, నాకేమైంది, ఫైల్ ఏమైంది, దీని సంగతి ఏంటని వెనకాల పడి చేయించుకోవాలి కదా. అదే అందుకనే ముఖ్యమంత్రి ఏం చేశారంటే చూడండి, నిన్న ఆయన ముందు హెచ్ఓడీలతో మాట్లాడి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మీ పనితీరు మీరు చేస్తున్నటువంటి దాన్ని నేను సమీక్షిస్తా అన్నారు. తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ కానీ, లేకపోతే వాళ్ళు లేటుకు వచ్చిన విషయాన్ని చెప్పడం కానీ, అలాగే పార్టీ ఆఫీస్కి వచ్చి అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి దాని మీద సమీక్ష కానీ, ఇవన్నీ కూడా, అలాగే పార్టీ జిల్లా కమిటీల నియామకంలో ప్రాతినిధ్యం గురించి కానీ, వాళ్ళందరి తరఫున కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు ఆ మీటింగ్. కాబట్టి అసలు ఒక్క రోజులో అనేక విషయాల మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టారంటే ఆయన ఎంత నిబద్ధతతో